హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి. ఈ రెసిపీ మా అమ్మమ్మ రెసిపీ అనమాట. మోస్ట్లీ మా అమ్మమ్మ ఎక్కువ ఈ గోంగూర చికెన్ ఇంట్లో వండుతూ ఉండేవాళ్ళు. సో అదే రెసిపీని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. జనరల్గా ఎవరు కూడా చికెన్లో వేరే ఏదైనా టమోటో, దోసకాయ ఇలాంటివి వేసుకుంటారు, కానీ గోంగూర చాలా రేర్గా వేసుకుంటారు. చాలా చాలా రేర్. నేను చూసిన వాళ్ళల్లో మా అమ్మమ్మ మాత్రం గోంగూర ఎక్కువ వేస్తూ ఉండేది. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. గోంగూరకున్న స్పెషాలిటీ ఏంటంటే, నాలో ఏదైనా కలపండి, టేస్ట్ ఇచ్చే బాధ్యత నాది అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో అదే గోంగూర నువ్వు దేంట్లో వేసుకున్నా ఆ కర్రీకి టేస్ట్ గోంగూర ఆటోమేటిక్గా తెచ్చేస్తుంది. సో ఈ రెసిపీ కోసం మనం ఏం చేయాలనేది ఒకసారి వీడియో చూద్దామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, ఒక ఫుల్ ఆనియన్ తీసుకున్నాను అనమాట, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మూడింటిని పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. మంచి కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశానండి. జనరల్గా నాన్ వెజ్లో కరివేపాకు వేసుకోరు, బట్ గోంగూర కాబట్టి వెజ్ అన్న ఫీల్ వస్తుందని చెప్పేసి నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు పక్కనే కడిగి పెట్టేసుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. ఆ రోజు 1 కేజీ తెస్తే 1/2 కేజీ ఫ్రైగాను 1/2 కేజీ గోంగూర చికెన్ చేసామన్నమాట. సో ఈ చికెన్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఎంత ఉంటుందో అంత సరిపడా. నెక్స్ట్ కారం నేను ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేశానండి. సో ఉప్పు కారం వేసిన తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ వేగితే చాలు, అట్లా వేయించేసుకోండి. ఇప్పుడు దానికి ఏంటంటే, నేను లవంగాలు పౌడర్ కొట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటాను, అది కొంచెం యాడ్ చేశాను. నెక్స్ట్ దాల్చిన చెక్క, అది కూడా లవంగాలు దాల్చిన చెక్క సపరేట్గా పౌడర్ కొట్టేసి ఇంట్లో పెట్టేసుకుంటానండి, ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు కదా అని. సో అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేశాను. ఇవన్నీ కలిపిన తర్వాత నేను ఆల్రెడీ ఒక కట్ట గోంగూరని ఉడకబెట్టేసుకుని మెత్తగా మెదిపేసానండి, దాన్ని ఇప్పుడు యాడ్ చేశాను. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి చక్కగా గోంగూర మగ్గిపోయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది కదా, ఆల్రెడీ అయిపోయిందండి, గోంగూర చక్కగా మగ్గిపోయింది. ఈ మగ్గిపోయిన గోంగూరని ఈ స్టేజ్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో గోంగూర అయితే మనకి చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర చికెన్ మాత్రం. ఇది ఆల్రెడీ కంప్లీట్గా వాటర్ అంతా పోయేంత వరకు మగ్గనిస్తాం కాబట్టి 3 డేస్ అయినా పులుపు వలన అస్సలు పాడవదండి, హ్యాపీగా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 3 రోజులు తిన్నా అదే టేస్ట్. ఫస్ట్ డే చేస్తే ఎలా ఉంటుందో 3rd డే కూడా అలాగే అనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట గోంగూర చికెను. మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. చేసుకున్న వాళ్ళు అయితే పర్లేదండి, చేసుకునే వాళ్ళు ఇంకా తెలీదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఇవి రెసిపీ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి మంచి కుకింగ్, డెకరేషన్, నెక్స్ట్ బేబీవి, ఇంకేమైనా ట్రావెలింగ్, ఇలాంటివన్నీ మంచి వీడియోస్ రావాలంటే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మా హస్బెండ్ ఎలా ఉంది అనేది టేస్ట్ చేస్తారు. గోంగూర చికెన్ని, చికెన్ ఫ్రైని రెండింటిని నేను ఒకే రోజు చేశానండి. 1/2 కేజీ అది, 1/2 కేజీ ఇది, అలా చేశాను అనమాట. ఏంటంటే నేను జోహి కొంచెం పులుపు అనేది ఇంట్రెస్ట్ చూపిస్తాము, మా హస్బెండ్ పులుపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు, కొంచెం ఆయనకి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది టీత్కి. సో అందుకని కొంచెం పులుపు ఉన్నా సరే చాలా పులుపు ఉన్నట్టుగా ఫీల్ అవుతూ పెద్దగా ఇష్టపడరు అనమాట. సో ఇక్కడ ప్లేట్లో చూడండి, అందుకనే చికెన్ గోంగూర వేసుకోరలే, ఇది నేనే జోహిని తిందాం అని చెప్పి అనుకున్నాము. బట్ మాకన్నా ముందే మా హస్బెండ్ వేసేసుకుని టేస్ట్ చేసేసారు. ఆయనకి చాలా బాగుందంట గోంగూర చికెన్ మాత్రం. పెద్దగా పులుపు అనిపించట్లేదు, నార్మల్గా మీడియం అనిపిస్తుంది, ఎందుకంటే స్పైసెస్ యాడ్ చేస్తాం కదా. సో దట్ ఏంటంటే పులుపు అనేది మీడియంగా ఉండి కర్రీ చాలా బాగుంది అని చెప్పి అన్నారు. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి గోంగూర చికెన్ ట్రై చేయండి. తినని వాళ్ళైతే మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, మీరు నా వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ లైక్ చేయండి.